హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. తమిళ యాక్టర్స్ చాలా మందికి తెలుగులో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. ఆ లిస్ట్లో ధనుష్ కూడా ఉంటాడు. తను యాక్ట్ చేసిన ప్రతి మూవీని ఈ మధ్య తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ధనుష్ తనే డైరెక్ట్ చేసి లీడ్ రోల్ ప్లే చేసిన రాయన్ థియేటర్స్లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది చూసేద్దామా? ఈ మూవీలో అసలు కథ ఏంటి అనేది ఏమీ రివీల్ చేయకుండానే ట్రైలర్ కట్ అయితే చేశారు. సింపుల్గా చెప్పాలంటే రాయన్ తన ఇద్దరి తమ్ముళ్ళని, ఒక చెల్లెల్ని తీసుకొని తన ఊరు నుండి దూరంగా ఒక టౌన్కి వచ్చి బతుకుతూ ఉంటాడు. కష్టపడి ఒక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని తన పనేదో తను చేసుకుంటూ ఉంటాడు. రాయన్ తమ్ముడు ముత్తు మాత్రం చీటికి మాటికి అందరితో గొడవ పడుతూ ఉంటాడు. అలా ఒకసారి గొడవలో ఆ టౌన్లో పెద్ద రౌడీ అయిన దొరై కొడుకు చనిపోతాడు. అతన్ని చంపింది ముత్తు అని నేరం తన మీద వేస్తారు. అలాంటి టైంలో రాయన్ ఏం చేశాడు, అసలు రాయన్ గతం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే సినిమాని చూడాల్సిందే. ఈ కథ వింటే అప్పట్లో రజనీకాంత్ యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ అయిన భాషా సినిమా డెఫినెట్గా గుర్తుకు రాకుండా ఉండదు. భాష అనే కాదు, ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేసాయి కూడా. అప్పటిదాకా సైలెంట్గా ఉండే హీరో ఒక సిచ్యువేషన్ రాగానే తన అసలు క్యారెక్టర్ చూపించడం, ఆ తర్వాత వచ్చే సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా చాలా సినిమాలో చూసేసాం. బట్ రాయన్లో ఆ ఫార్మాట్ కొంచెం చేంజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్లోగా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ వరల్డ్ని మనకు అలవాటు చేయడానికి టైం తీసుకున్నారు. అందులో సందీప్ కిషన్ అండ్ అపర్ణ మధ్యలో వచ్చే సీన్స్ మాత్రమే కొంచెం సేపు ఎంటర్టైన్ చేస్తాయి. మిగతా సీన్స్ అన్నీ కూడా పేషెన్స్ని టెస్ట్ చేసేలానే ఉంటాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఒక ఫైట్ సీన్ మాత్రం కొంచెం హై ఇచ్చి సెకండ్ హాఫ్ మీద కొంచెం ఆశ పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చినా దానికి చెప్పిన రీజన్ మరీ సిల్లీగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆ రీజన్ని జస్టిఫై చేసేలా కొన్ని సీన్స్ని ఫస్ట్ హాఫ్లోనే ఇంకా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆ ఎమోషన్కి కనెక్ట్ అయ్యి ఆ సీన్స్ ఇంకా స్ట్రాంగ్గా అనిపించేవేమో, కానీ అలా జరగలేదు. ఆ మెయిన్ ట్విస్ట్కి సంబంధించిన పాయింటే సరిగా ఎస్టాబ్లిష్ అవ్వకపోవడంతో ఆ తర్వాత స్క్రీన్ మీద ఎంత హంగామా జరుగుతున్నా ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ అవ్వదు. ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ అండ్ ధనుష్ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా అన్ఫినిష్డ్గా అనిపిస్తాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్గా పోతుంది. ఫస్ట్ హాఫ్లో స్టార్ట్ అయిన విధంగానే సినిమా వెళ్ళుంటే కూడా సినిమా బాగానే ఉండేదేమో. బట్ ఆ ట్విస్ట్ వచ్చాక అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎటు వెళ్తుంది అని ఒక ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఇక ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టే ఉంది. బట్ అంత పెద్ద క్యాస్ట్ చేయాల్సిన స్ట్రాంగ్ క్యారెక్టర్ డిజైన్ మాత్రం లేదు. యాక్టర్ ధనుష్ స్క్రీన్ టైం తక్కువే ఉన్నా కనిపించినంతసేపు తన యాక్టింగ్తో ఫుల్గా ఇంప్రెస్ చేశాడు. ధనుష్కి చెల్లిగా చేసిన దుషార విజయన్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఎస్జే సూర్య క్యారెక్టర్ కొంచెం గందరగోళంగానే ఉన్నా తను కూడా ఎప్పట్లానే తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేశాడు. సందీప్ కిషన్ అండ్ ప్రకాష్ రాజ్ రోల్స్ స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఆ తర్వాత కనిపించకుండా పోతాయి. బట్ ఫస్ట్ హాఫ్లో సందీప్ కిషన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అపర్ణ బాలమురళి, సెల్వరాఘవన్ ఉన్న కొద్దిసేపు వాళ్ళ రోల్స్ని బాగానే క్యారీ చేశారు. కాళిదాస్ జయరాం ఓకే, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ జస్ట్ ఓకే. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసింది నిజంగా ఏఆర్ రెహమానేనా అని ఒక డౌట్ రావచ్చు చాలా మందికి. సాంగ్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కానీ ఎక్కడ తన స్పెషాలిటీ అయితే కనిపించదు. మేబీ సీన్ స్ట్రాంగ్గా లేకపోవడం, వీక్ రైటింగ్ ఉండడం వల్ల తను కూడా మనస్ఫూర్తిగా మ్యూజిక్ కంపోజ్ చేయలేకపోయాడేమో అనిపించింది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. మూవీ మూడ్కి తగ్గట్టుగా డిఫరెంట్ కలర్స్ అండ్ లైటింగ్తో షార్ట్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా బాగున్నాయి. తన ఫస్ట్ ఫిలిం పవర్ పాండితో ఇంప్రెస్ చేసిన ధనుష్ ఈసారి ఒక మాస్ ఎంటర్టైనర్తో వద్దామనుకున్నా అది అంత వర్కౌట్ అయినట్లు అనిపించదు. ఈ సినిమాలో ప్రాపర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ లేక అండ్ సీన్స్లో ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వక సినిమాకి కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమైపోయింది. బట్ కొన్ని సీన్స్ చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా ధనుష్ కెరీర్లో మైల్ స్టోన్ 50th మూవీ అయిన రాయన్ని ధనుషే డైరెక్ట్ చేయాలనుకోవడం రాంగ్ డెసిషన్ ఏమో అనిపించింది. కొన్ని రా సీన్స్ అండ్ మంచి పర్ఫార్మెన్సెస్ కోసం సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాని ఈ వీకెండ్కి చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.